So today we'll start a new topic called definitely that's not a good color, alternating current. So what is alternating current? Alternating current ante enti? So alternating current ante if the direction of current changes periodically, it is said to be alternating current. సో ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతూ ఉండాలి. ఒక 5 సెకండ్ల వరకు పాజిటివ్, 5 సెకండ్ల వరకు నెగిటివ్, ఒక 5 సెకండ్ ఈ డైరెక్షన్లో, 5 సెకండ్ ఈ డైరెక్షన్లో, 5 సెకండ్ ఈ డైరెక్షన్లో, 5 సెకండ్ ఈ డైరెక్షన్లో. సో కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతున్నట్లయితే దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐ గాట్ దిస్ గ్రాఫ్ కరెంట్ వర్సెస్ టైం. ఇది ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క గ్రాఫ్. ఎందుకంటే ఇంకొంచెం ఇంకా దాకా ఆల్టర్నేటింగ్ కరెంట్, ద కరెంట్ ఈజ్ పాజిటివ్, and కింద ఇంకొంచెం ఇంకా దాకా కరెంట్ ఈజ్ నెగిటివ్. అగైన్ దిస్ ఈజ్ పాజిటివ్, యూ గాట్ నెగిటివ్. సో దట్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. వాట్ అబౌట్ దిస్? ఇది ఆల్టర్నేటింగ్ కరెంటా? దిస్ ఈజ్ ఆల్సో ఆల్టర్నేటింగ్ కరెంట్. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్, మళ్ళీ ఈ సైకిల్లో పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో దట్స్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. What about this guy? Is this alternating current? This is not alternating current. ఎందుకంటే మొత్తం కూడా ఇది పాజిటివ్ ఉంది. సో దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ ఇట్స్ నాట్ గెటింగ్ నెగిటివ్ ఎట్ ఆల్. అగైన్ దిస్ ఈజ్ పాజిటివ్, అగైన్ దిస్ ఈజ్ పాజిటివ్, అగైన్ దిస్ ఈజ్ పాజిటివ్. సో దిస్ ఈజ్ నాట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో జనరల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఈక్వేషన్ జనరల్గా మనం చూడబోయేదంతా కూడా సైనోసోడియల్ వేవ్స్. సో దట్ వుడ్ బి దిస్ సైన్ కర్వ్లో చూస్తూ అన్నమాట. సో జనరల్ ఈక్వేషన్ వచ్చేసి ఐ కెన్ రైట్ I ఈజ్ ఈక్వల్స్ టు I0 sin omega t. దట్స్ యువర్ మోస్ట్ జనరలైజ్డ్ ఫార్ములా. సో మనం ఆల్రెడీ ఆర్ఎంఎస్ అని కేటీజీలో చదువుంటాం. వాట్ ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూ? వాట్ ఈజ్ ఆర్ఎంఎస్? దట్ ఈజ్ రూట్ మీన్ స్క్వేర్. సో ఇక్కడ కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్లో రూట్ మీన్ స్క్వేర్ ఉంటుంది. సో ఆర్ఎంఎస్ కరెంట్ ఐఆర్ఎంఎస్ ఈజ్ గివెన్ బై జనరల్ డెఫినేషన్ కావాలంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to t I square dt by total time is t. That is generalized formula which we don't use any time soon. Since in your NEET prep we don't use this formula any time soon. కానీ దీని నుంచి మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. లెట్స్ సే నా దగ్గర I ఈజ్ ఈక్వల్స్ I0 sin omega t ఉందనుకోండి. దానికి మనకి ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0 బై √2. వాట్ ఈజ్ I0 హియర్? ఇక్కడ I0 అంటే I0 ఈజ్ వాట్ ఐ కాల్ ఇట్ ఎస్ పీక్ వాల్యూ, ఆర్ దాన్ని మనం ఏమంటే పీక్ కరెంట్ అంటాం. అండ్ ఒమేగా అంటే దట్ ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. That's your angular frequency. So IRMS is equals to I0 by √2 is quite an important equation for if I is equals to I0 sin omega t. Yes. సో ఇంకా వేరు ఫామ్స్ కూడా ఉంటాయి, అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే I ఈజ్ ఈక్వల్స్ టు I0 sin omega t కాకుండా ఈసారి I ఈజ్ ఈక్వల్స్ టు A sin omega t ప్లస్ B cos omega t అన్నాడు అనుకోండి. అప్పుడు ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A square
plus b square by 2. For example, I is equals to current I is equals to 3 sin omega t plus 4 cos omega t ఉంది. ఇప్పుడు IRMS ఎంత వస్తుంది మనకి? సో IRMS square root of 3 square plus 4 square by 2, which is 5 by root 2. ఎందుకంటే 3 square plus 4 square is 25, square root of 25 is 5 by root 2 ampere. And another form that you might see frequently is as follows. ఒకవేళ I is equals to A plus B sin omega t ఉందనుకోండి, అప్పుడు IRMS వాల్యూ ఏమొస్తుందంటే IRMS is equals to square root of A square plus B square by 2. సో అక్కడ ఇక్కడ తేడా ఏంటి? అక్కడ A square plus B square by 2 వచ్చింది, అక్కడ A square plus B square by 2. సో అక్కడ ఏకి బై 2 లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ I is equals to again let's say 3 plus 2 cos omega t ఉంది. సో IRMS ఎంత వస్తుంది మనకి? IRMS is equals to square root of 3 square is 9 plus 2 square is 4 by 2 is 2. 9 plus 2 is root 11 ampere. సో జనరల్గా మనకి ఇన్ ఫిజిక్స్ టర్మ్లో అసలు IRMS అంటే ఏంటి అంటే, లెట్స్ సే మన దగ్గర ఒక ఏసీ వోల్టేజ్ ఉందన్నమాట. ఐ గాట్ సమ్ ఏసీ వోల్టేజ్. ఇప్పుడు ఈ ఏసీ కరెంట్లో ఎంత, ఈ ఏసీ బదులు ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సమ్ కాన్స్టెంట్ కరెంట్, what should be this value of current such that they both produce the same heat in the given resistor. So or I'll write the definition here, which is not quite important, but this is how generally IRMS current is defined. IRMS is defined as the constant current which produces same heat as that of given AC current. సో ఈ ఏసీ కరెంట్ ఇచ్చే బదులు నేను ఎంత కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చినట్లయితే సేమ్ హీట్ అనేది ఒక రెసిస్టర్లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ వాల్యూని మనం IRMS అంటాం. That is physics way of defining IRMS, but let's not worry about it for a while. We got VRMS, voltage కూడా ఏదైతే ఉందో ఎలా అయితే మనం కరెంట్కి రాసుకున్నామో, అండ్ ఆల్ దిస్ ఈజ్ అప్లికేబుల్ టు వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏసీ వోల్టేజ్ ఇచ్చాడు, V is equals to V0 sin omega t. ఇప్పుడు VRMS ఎంత వస్తుంది? V0 by root 2. అదే ఒకవేళ V is equals to A sin omega t plus B cos omega t ఉంటే అప్పుడు సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ A square plus B square by 2. దట్ ఈస్ స్టిల్ ద సేమ్. అండ్ జనరల్గా మనం డీసీ కరెంట్, డీసీ వోల్టేజ్ సోర్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది సింబల్. బ్యాటరీని మనం, బ్యాటరీస్ అనేవి మనకి ఏవైతే బ్యాటరీస్ ఉంటాయో బ్యాటరీస్ అవన్నీ కూడా డీసీ సోర్స్. అది ఏసీ సోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? దట్ ఈస్ డీసీ వోల్టేజ్ సోర్స్. మనకి ఒక సర్కిల్ వచ్చి మధ్యలో ఇది వస్తుంది, దట్ ఈజ్ యువర్ జనరల్ ఏసీ వోల్టేజ్ సోర్స్. ఎస్. నౌ వి గోట్ యావరేజ్ కరెంట్. యావరేజ్ కరెంట్, యావరేజ్ జనరల్ హౌ డూ యూ క్యాలిక్యులేట్ యావరేజ్? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఆర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే మన దగ్గర I వర్సెస్ T గ్రాఫ్ మనం చూసినట్లయితే, లెట్స్ ఐ గాట్ అ గ్రాఫ్ సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఇంకంచి 0 నుంచి టైం T వరకు ఎంత యావరేజ్ వాల్యూ ఉంటుందో చెప్పగలరా? కెన్ సమ్మన్ టెల్ మీ వాట్ ఈస్ యావరేజ్ కరెంట్ ఫ్రమ్ 0 to T? దట్ ఈస్ 0. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత పాజిటివ్ వాల్యూ అయితే వస్తుందో అంతే నెగిటివ్ వాల్యూ కూడా ఇటు సైడ్ వచ్చింది. సో దిస్ పాజిటివ్ నెగిటివ్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత, లెట్స్ ఇక్కడ +5 ఉందనుకోండి, ఇక్కడ -5 వస్తుంది. ఇక్కడ +3 ఉంటే ఇక్కడ -3, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ క్యాన్సిల్. అండ్ యావరేజ్, I యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 టు t ఈజ్ ఈక్వల్స్ టు t. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే యావరేజ్ వాల్యూ 0 వస్తుంది. అదే కనుక మనం ఇక్కడ దాకా మాత్రమే చూసినట్లయితే ఫ్రమ్ t/2, నో దట్స్ నాట్ 0, దట్ హ్యాస్ గాట్ అనదర్ వాల్యూ. సో జనరల్గా మనం యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా, I average is equals to integral 0 to t I dt by t, which I don't recommend you to use this formula right now. But ఆ ఫార్ములాలో I ప్లస్ I నాట్ sin omega t పెడితే 0 to t ప్లస్ t/2 పెట్టినట్లయితే మనకి I average is equals to 2I0/π వస్తుంది. అది ఎప్పని చెప్పేదాకా ఫ్రమ్ 0 to t/2, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ వాల్యూస్, ఈ వాల్యూని అన్ని వాల్యూస్ని యాడ్ చేసి డివైడ్ బై టోటల్ టైం దట్ ఈస్ t/2 కనుక చేసినట్లయితే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 2 into I0/π ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 టు t ఈజ్ ఈక్వల్స్ టు t/2. అండ్ యాజ్ యూ కెన్ సీ ద యావరేజ్ వాల్యూ కీప్స్ డిఫరింగ్. 0 నుంచి t/2కి ఒక వాల్యూ ఉంటుంది, t/2 నుంచి tకి 0 నుంచి tకి ఇంకొక వాల్యూ ఉంటుంది. అదే మీరు ఇంకంచి ఇక్కడ చూసుకున్నారనుకోండి, లెట్స్ డూ విత్ అనదర్ కలర్ అగైన్. లెట్స్ సే దట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద t/2, దట్ ఈస్ t/4 నుంచి t/2 ప్లస్ t/4 ఈ టైం దాకా చూసుకున్నారు అనుకోండి. అప్పుడు యావరేజ్ వాల్యూ ఎంత వస్తుందంటే అగైన్ 0, ఎందుకంటే ఈ పార్ట్లో చూసినట్లయితే ఎంత పాజిటివ్ వాల్యూ వస్తుందో అంతే నెగిటివ్ వాల్యూ ఇక్కడ వస్తుంది. సో అగైన్ దట్ వుడ్ బి 0. So generally my conclusion is that average value depends upon from where you are calculating till where you are calculating. ఏ టైం నుంచి ఏ టైం వరకు క్యాలిక్యులేట్ చేస్తున్న మీద డిపెండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ జనరల్ దే డోంట్ మెన్షన్ ఎనీ టైమ్, దెన్ యూ కన్సిడర్ I average is equals to 2I0/π from t ఈజ్ 0 to t/2. ఓవర్ ద టైం పీరియడ్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ 0. ఓవర్ ద టైం పీరియడ్ అంటే 0 నుంచి టైం t వరకు, దట్ ఈస్ 0 ఇఫ్ వేవ్ ఫంక్షన్ ఇస్ సైనోసోడియల్. What about the ratios? ఇది కూడా రబ్ చేసేద్దాం, ఇంకా దాకా స్లైడ్ చేద్దాం. ఇక్కడ దాకా ఉంచుదాం సో దట్ వీ కెన్ మేక్ సమ్ స్పేస్. What about the ratio of I0 is to IRMS is to I average? I0 is to IRMS వచ్చేసి I0/√2 is to I average ఎంత 2I0/π. That would cancel and that leads to 1 is to 1/√2 is to 2/π. That you better remember. Let's see, it's okay to remember. So that is one another important thing. So ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, నౌ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ ఏసీ వోల్టేజ్, ఏదైతే ఏసీ వోల్టేజ్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ మనం ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేస్తాం, తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక కెపాసిటర్కి, తర్వాత ఒక ఇండక్టర్కి, తర్వాత ఆ మూడింటికి కలిపి కనెక్ట్ చేసి ప్రతి ఒక్క కేసులో ఎంత కరెంట్ ఉంది, ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత పవర్ ఉంది అని కనుక కనుక్కున్నట్లయితే దిస్ చాప్టర్ ఈస్ డన్. సో దట్స్ ఆల్ వీ నీడ్ టు డూ. So let's start with resistor. So let's start in a fresh space. We'll use that space. We'll draw a new line. We don't need a new page. We just need some new space. So we will start here. So now what I'm going to do is I'm going to connect AC source. అంటే నా దగ్గర ఒక AC వోల్టేజ్ సోర్స్ ఉంది. దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేస్తున్నా. మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏం నేర్చుకున్నాం అంటే ఒక బ్యాటరీని రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఎంత కరెంట్ వస్తుందో మనం కనిపెట్టాం. కానీ ఈ చాప్టర్లో మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాటరీ బదులు మనం అంతా యూఆర్ గోనా డీల్ విత్ AC voltage, and let's consider this AC voltage is given by V is equals to V0 sin omega t and resistance R ఉంది అనుకుందాం. Now what about the current here? I is equals to మనకి ఏం తెలుసు, ఒక that is V by R, or I can write I is equals to V అంటే
V naught sin omega t by r. I is equals to. సో దీన్ని ఇంకో విధంగా రాయాలంటే I is equals to I naught sin omega t గా రాయొచ్చు. దట్ ఈస్ సేమ్ యాజ్ దిస్. I is equals to V naught by r sin omega t అన్న, I is equals to I naught sin omega t అన్న ఒకటే. ఇక్కడ I naught ప్లేస్లో ఏం రాస్తా? V naught by r ప్లేస్లో I naught ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో I can write even I naught is equals to V naught by r. సో ఇక్కడ కరెంట్ ఏమో I naught sin omega t ఉంది, వోల్టేజ్ ఏమో V naught sin omega t ఉంది. సో రెండు మధ్యలో ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉందో చెప్పగలరా? దట్ ఈస్ 0. రెండు కూడా సైన్ అన్నారు కాబట్టి సో 0 ఫేజ్ డిఫరెన్స్. ఆర్ ఐ విల్ రైట్ హియర్ ద ఫేజ్ డిఫరెన్స్ between current and voltage is 0. So that's one quite important thing. అదే మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఫేజ్ డిఫరెన్స్ 0 అంటే ఏంటి దాని అర్థం? జనరల్గా సేమ్ ఫేజ్లో ఉన్నాయంటే సేమ్ ఫేజ్లో ఉన్నాయంటే ఏంటి దాని అర్థం? వాట్ యూ మీన్ బై ఫేజ్? ఇన్ ఫేజ్ 0, ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 0, బట్ వాట్ డూ యూ మీన్ బై యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఫేజ్? ఫేజ్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి యాక్చువల్గా? ఒక చోటే ఉన్నాయని అర్థం? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయని అర్థం? సేమ్ మీడియంలో ఉన్నాయని అర్థం? డెఫినెట్లీ యాంగిల్. Let's see that what actually phase means. It's not only applicable here, it is applicable anywhere. Let's say మన దగ్గర వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ ఇలా, సారీ వోల్టేజ్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. సో మంచి కరెంట్కి మనం వేరే కలర్ ఇద్దాం. ఏ కలర్ ఇద్దాం? ఎస్, కరెంట్ రిప్రజెంట్స్ డేంజర్. సో విల్ రిప్రజెంట్ ఇట్ విత్ కరెంట్. సో ఇక్కడ కరెంట్ మన గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఎలా వస్తుందంటే యూ విల్ గెట్ ఎ గ్రాఫ్ సంథింగ్ లైక్ దిస్. సో దట్స్ కరెంట్ ఈజ్ యువర్ రెడ్ కలర్ అండ్ వోల్టేజ్ ఈజ్ యువర్ వైట్ కలర్. సో ఫేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే కరెంట్ 0 అవుతుందో వోల్టేజ్ కూడా 0 అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ మ్యాక్సిమం అవుతుందో వోల్టేజ్ కూడా మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ మినిమం అవుతుందో వోల్టేజ్ కూడా మినిమం అవుతుంది. సో రెండు ఒకేసారి హైకి వెళ్ళడం, రెండు ఒకేసారి లో వెళ్ళడం, రెండు వైబ్ అవ్వడాన్ని ఫేజ్ అంటాం. సో ఇఫ్ టూ పార్టికల్స్ ఆర్ సెట్ టు బీ ఇన్ ఫేజ్, దే ఆర్ సెట్ టు బీ వైబింగ్ ఈచ్ అదర్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ if you plot a graph between resistance versus angular frequency, that would be a straight line. ఎందుకంటే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద angular frequency of the given AC source. It only depends upon the material, length and area of cross section. అదంతా మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆల్రెడీ చూసాం. జనరల్ మన ఫేజర్ డయాగ్రామ్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. సో కరెంట్ ఏదైతే డైరెక్షన్ ఉంటుందో రెండు ఫేజ్లో ఉన్నాయంటే కరెంట్ని ఏ లైన్ ద్వారా రిప్రజెంట్ చేస్తామో వోల్టేజ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తాం. సో I and V are in same. So these are some key points that we take away home, and let's understand what if the same source is connected to the capacitor, because capacitor is also quite an important thing. Now let's connect this whole stuff. Let's do the same thing what we had done up until now to the capacitor. So capacitor కూడా మనం చేసినట్లయితే ఇదంతా కూడా పక్కకు జరిపిద్దాం, దీన్ని కొంచెం చిన్నగా చేద్దాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే సేమ్ ఇదే ఏసీ సోర్స్ని, సో ఏదైతే మన దగ్గర ఏసీ సోర్స్ ఉందో
ఆ ఏసీ సోర్స్ని తీసుకొచ్చి V is equals to V naught sin omega t and I am going to connect it to a capacitor. సో మీరంతా ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ కెపాసిటర్ చదివే ఉంటారు. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ కనెక్ట్ దిస్ ఏసీ సోర్స్ టు ద కెపాసిటర్? దట్ ఈజ్ అవర్ ఎయిమ్ రైట్ నౌ. లెట్స్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే మనం జనరల్గా ఏదైనా బ్యాటరీ కానీ దేని కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సమ్ ఛార్జ్ గెట్స్ స్టోర్డ్ అనమాట. నో లెట్స్ సే దీని కెపాసిటెన్స్ C అనుకుందాం, ఛార్జ్ దీని మీద ఛార్జ్ ఎంత ఉందంటే Q అనుకుందాం. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్? V is equals to జనరల్గా దట్ ఈస్ Q by C. సో ఐ కెన్ రైట్ V is equals to Q by C. V అంటే మనం ఇక్కడ Q is equals to మనకి Q is equals to CV or VC వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో C ఇంటూ V అంటే V naught sin omega t. కానీ నాకు కావాల్సింది ఏంటంటే కరెంట్ కావాలి. బేసికలీ ఆల్ ఐ వాంట్ ఈస్ టు ఫైండ్ ద కరెంట్ హియర్. సో కరెంట్ ఏమొస్తుంది? I is equals to dq by dt. సో dq by dt చేస్తే దీన్ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే మనకి CV naught ఒమేగా ఇంటూ సైన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఒమేగా టీ వస్తుంది. సో సైన్ లోపల ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా బయటకు వస్తుంది డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్ బెటర్ రిమెంబర్. సో దీన్ని ఇంకో విధంగా రాయాలి అంటే I is equals to V naught by 1 by C ఒమేగా. ఎందుకంటే 1 by C ఒమేగా అంటే C ఒమేగానే, దాన్ని మనం రీఅరేంజ్ చేస్తున్నాం అనమాట. సో దట్ విల్ గెట్ సమ్ కంక్లూజన్స్. కాస్ టీటాని ఎలా రాయొచ్చు అంటే సైన్ 90 ప్లస్ టీటా ఆర్ ఒమేగా టీ ప్లస్ పై బై 2. సో ఇలా రాయడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇలా రాసామంటే మళ్ళీ ఈ ఈక్వేషన్ అనేది చూడటానికి సేమ్ I is equals to I naught sin omega t plus 5. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ R ప్లస్లో ఏముంది? 1 by C ఒమేగా. సో ఇదేదైతే 1 by C ఒమేగా ఉందో దాన్ని మనం రియాక్టెన్స్ అంటాం. రియాక్టెన్స్ ఆఫ్ ఆర్ రియాక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద కెపాసిటర్. అంటే కెపాసిటర్ ఎంత రెసిస్ట్ చేస్తుంది కరెంట్ ఫ్లోని అనే దాన్ని మనం రియాక్టెన్స్ అంటాం. సో ద రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ద కెపాసిటర్, the resistance offered by the capacitor or reactive capacitive reactance. దాన్ని జనరల్గా మనం దేనితో డినోట్ చేస్తాం అంటే XC అంటాం అనమాట. కెపాసిటర్ వల్ల రెసిస్టెన్స్ ఉన్నట్లయితే దాన్ని XC అంటాం. దట్ XC ఈజ్ ఈక్వల్స్ టు 1 by omega C. అంటే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆర్ రియాక్టెన్స్ అని పిలవడం స్టార్ట్ చేద్దాం పంచి. ఈ రియాక్టెన్స్ ఏదైతే ఉందో ఈ రియాక్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. సో ఇఫ్ ఐ ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ ఒమేగా అండ్ XC, వాట్ షుడ్ ఐ గెట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. 1 by omega కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే మనకి విల్ గెట్ అండ్ హైపర్బోలా. సో దట్స్ అన్ హైపర్బోలా. అండ్ రెండు మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందో చెప్పగలరా? ప్లస్ పై బై 2. అంటే ఇక్కడ జనరల్గా మన వాళ్ళు ఏమంటారంటే రెసిస్టర్ని పక్క పెట్టేద్దాం, మన కెపాసిటర్ వచ్చాడు కాబట్టి. సో జనరల్గా ఏమంటారంటే కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ అంటారు. బిఫోర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ డస్ దిస్ స్టేట్మెంట్స్. వాట్ ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0? ఒమేగా 0 అయితే ఏమవుతుంది? XC ఎంత అవుతుంది? 0. 1 by 0 is infinity. So if omega is equals to 0, omega 0 అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ DC సోర్స్. DC సోర్స్లో మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఏదైతే ఉంటుందో అది 0 ఉంటుంది. సో ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఇఫ్ కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ టు DC సోర్స్, దెన్ the circuit behaves as an open circuit. అంటే ఏదైతే కెపాసిటర్ ఉందో కెపాసిటర్ని తీసేయచ్చు అనమాట ఒమేగా 0 అయినట్లయితే. అక్కడ కరెంట్ అనేది పోదు. అందుకే మీరు కెపాసిటర్ని కనుక మీరు ఎప్పుడైనా ఒక DC బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే అందులోంచి కరెంట్ అనేది పాస్ అవ్వదు.
అదే ఒకవేళ ఒమేగా ఇన్ఫినిట్ అయితే, if omega is equals to infinity, then the circuit behaves as an short circuit. Then it behaves as a short circuit. Then capacitor behaves as an short circuit. Now again let's get back to the same point which we are discussing earlier. So current ఏదైతే ఉందో current leads the voltage by pi by 2. So in capacitive, in pure capacitor circuit, the current leads the voltage by pi by 2 అన్న ఒకటే, voltage lags the current by pi by 2 అన్న ఒకటే. ఇట్స్ సేమ్ యాజ్ సేయింగ్ నేను మా అన్న కంటే చిన్నోడు అని చెప్పిన ఒకటే, మా అన్న నాకంటే పెద్దోడు అని చెప్పిన ఒకటే. స్టిల్ ద సేమ్. సో ఇట్స్ జస్ట్ హౌ యూ వాంట్ టు సే. సో ఆర్ ఐ కెన్ ఆల్సో రైట్ the voltage lags the current by phase difference of pi by 2. సో అదే మనం గ్రాఫ్తో రిప్రజెంట్ చేయాలి అంటే మనం గ్రాఫ్లో ఎలా చెప్పచ్చు అంటే, అగైన్ లెట్స్ ఫస్ట్ డ్రా ద వోల్టేజ్ గ్రాఫ్. ఇక్కడ వోల్టేజ్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, కరెంట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే వోల్టేజ్ జీరో ఉందో కరెంట్ మ్యాక్సిమం అవుతుంది, అండ్ ఎప్పుడైతే కరెంట్ మ్యాక్సిమం ఉందో వోల్టేజ్ జీరో అవుతుంది. మళ్ళీ ఇక్కడ అది మ్యాక్సిమం అవ్వాలి. సో దట్ షుడ్ బి సమ్వేర్ హియర్. అగైన్ మళ్ళీ ఇది ఎక్కడైతే ఉందో అది జీరో అవుతుంది, మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం, అగైన్ ఇట్ ఈస్ జీరో. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్లాట్ ద గ్రాఫ్, so that would be your current versus voltage. So red కలర్లో ఏదైతే ఉందో యాజ్ అవర్ సాంప్రదాయం, current is red color graph and voltage is white color. సో ఐడియా ఏంటంటే కరెంట్ జీరో అయినప్పుడు, వోల్టేజ్ జీరో అయినప్పుడు కరెంట్ అనేది మ్యాక్సిమంలో ఉండాలి. సో అందుకే మనం ఇక్కడ అలా గీసాం. అండ్ ఇంకా ఇందులోంచి మన కెపాసిటివ్ సర్క్యూట్ నుంచి ఇంకేమైనా తీసుకెళ్ళాలి అంటే, వాట్ ఎల్స్ వీ నీడ్ టు డ్రా ఇంపార్టెంట్ కంక్లూజన్స్. అది మనం ఫేజర్ డయాగ్రామ్ గీసాం అనుకోండి, కరెంట్ ఇలా ఉందనుకోండి, జనరల్గా లెట్స్ ఏ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, వోల్టేజ్ ఏమవుతుందని చెప్పాం, వోల్టేజ్ లాగ్స్ ద కరెంట్ బై పై బై 2 అన్నాం. సో వోల్టేజ్ మనం రిప్రజెంట్ చేయాలంటే యూ రిప్రజెంట్ బై లాగ్స్ అంటే కిందకు వస్తుంది, లీడ్ అంటే పైకి వెళ్తుంది. అండ్ ఈ యాంగిల్ ఎంత, 90 degrees or pi by 2 radians. Voltage across capacitor. అండ్ వోల్టేజ్ మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు, V is equals to IR. కాకపోతే ఇంకా రెసిస్టెన్స్ లేదు కదా, కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం, V is equals to I into ఏం రాస్తాం, XC రాస్తాం. ఎందుకంటే రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద కెపాసిటర్ is nothing but reactance. So I can write V is equals to I into XC. That is still the same. Quite interesting, right? Now let's move on to another element called inductor. Then we'll move on to inductor. We just not done with capacitor. ఇండక్టర్లో కూడా సేమ్, మళ్ళీ మనం కరెంట్ ఎంత ఉందో కనుక్కుంటాం, మళ్ళీ ఒమేగాకి అక్కడ ఎక్సెల్ అంటాం, ఆ ఎక్సెల్కి రిలేషన్ కనుక్కుంటాం, మళ్ళీ వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఎంత లీడ్ ఉంది ఎంత ల్యాగ్ ఉంది కనుక్కుంటాం. అండ్ విత్ దట్ వాట్ విల్ డూ ఈస్ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్. సో అగైన్ విల్ రిమూవ్ దిస్ పార్ట్. బై ద వే, ఈరోజు December 31, 2025, అంటే ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్.
రేపు 2026 జనవరి. సో ఏ విధంగా అయితే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందో మీరు కూడా కొత్తగా రేపటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నా. అండ్ ఐ హోప్ దిస్ ఇయర్ everyone will get into their dream colleges and everyone will go to their dream places and everyone will have their dream food. So and remaining things we'll discuss after the class. What ఈ ఇయర్ అయితే అవ్వదు, అది ఏ ఇయర్ అవ్వదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు డిస్కస్ అబౌట్. Now we'll see what happens if the same AC source is connected to an inductor. So let's say నా దగ్గర ఒక AC circuit, AC voltage source ఉందన్నమాట. Now what I'm going to do is I'm going to connect it to an inductor. So I hope you all already know what an inductor is. తెలుసా మీ అందరికి ఇండక్టర్ అంటే? ఇండక్టర్ మీకు ఈఎంఐ చాప్టర్లో చెప్తారనమాట. ఇప్పుడు అది మీకు ఆన్ గోయింగ్ చాప్టర్ కాబట్టి మోస్ట్లీ ప్రాబబ్లీ బై టుమారో మీకు చెప్తారు. ఏ విధంగా అయితే రెసిస్టర్ అనేది కరెంట్ని అపోజ్ చేస్తుందో ఇండక్టర్ ఏం చేస్తుందంటే ద చేంజ్ ఇన్ కరెంట్, ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ కరెంట్. అంటే కరెంట్ని అపోజ్ చేయదు, కరెంట్ చేంజ్ అవుతుంటే దాన్ని అపోజ్ చేస్తుంది. అంటే కరెంట్ ఒకవేళ 3 ఆంపియర్స్ అయిపోతుంటే దట్ ఈస్ ఆల్ రైట్. అదే 3 నుంచి 4 వెళ్తుంది, 4 నుంచి 5 వెళ్తుంది, కరెంట్ చేంజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ ఇండక్టర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఒక వోల్టేజ్ అనేది ప్రత్యక్షం అవుతుంది, ఆర్ ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ వోల్టేజ్. సో దట్ ఈస్ వాట్ అన్ ఇండక్టర్ డూ. సో ఇండక్టర్ ఐ విల్ రైట్ దట్ ఇండక్టర్ is a device మళ్ళీ ఒక గంట సేపు మీరు వింటే రికార్డ్ కూడా అవుతుంది. మాట్లాడుతూనే ఉన్నారు మీరంతా హాఫ్ అన్ అవర్. సో ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఇండక్టర్ యాక్చువల్ అపోజెస్ ద చేంజింగ్ కరెంట్. సో కరెంట్ కనుక చేంజ్ అవుతున్నట్లయితే ఇందులో కొంచెం వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎంత వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అంటే జనరల్లీ ఇట్ ఈస్ గివెన్ బై V is equals to L di by dt, that is the magnitude, that is the voltage induced across the inductor. వాళ్ళు కరెంట్ కాన్స్టెంట్ ఉందనుకోండి వోల్టేజ్ ఎటువంటి వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవ్వదు, ఒకవేళ కరెంట్ కాన్స్టెంట్ లేకపోతే వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇండక్టర్ అంటే అదేదో సపరేట్ టైప్ ఆఫ్ డివైస్ ఏం కాదు. ఒక వైర్ని తీసుకొని మీరు ఇట్లా అక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు చుట్టినట్లయితే స్ప్రింగ్ లాగా అది ఒక ఇండక్టర్లా బిహేవ్ చేస్తుంది అనమాట. సో దట్ యూ విల్ ఫైండ్ అవుట్ సూన్. లెట్స్ సే అగైన్ వీ గాట్ V is equals to V0 sin omega t, అండ్ దీని యొక్క ఇండక్టెన్స్, ఇండక్టర్ ఈ L అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్, సో దట్ ఈస్ కాల్డ్ ఇండక్టెన్స్, దట్ ఈస్ మెజర్డ్ ఇన్ హెన్రీ. లెట్స్ సే ఐ గాట్ ఇండక్టర్ L. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది ఇండక్టర్లో? లెట్స్ రిమూవ్ దిస్ పార్ట్ since we don't have much space. దీన్ని కొంచెం ఇంకా చిన్నగా చేద్దాం. సో మన ఇందాకే రాసాం V is equals to L di by dt. కానీ V అంటే ఏంటి? V is V0 sin omega t. సో V0 sin omega t is equals to L di by dt. So L V0 by L sin omega t dt is equals to di. Now if I integrate on both sides, then I should be getting I is equals to minus V0 by omega L into cos omega t. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా రాయాలంటే మనం దీన్ని I is equals to V0 by omega L into sin
ఒమేగా టీ మైనస్ పై బై టూగా రాయొచ్చు. సో జస్ట్ రిమెంబర్ దిస్ conclusion. You need not to go through the derivation part. So just remember I is equals to v naught by omega L into sin omega t minus pi by 2. మళ్ళీ ఇక్కడ మనం కొన్ని విషయాలు గ్రహించాలి. ఇక్కడ రియాక్టెన్స్ ఎంత వస్తుందో చెప్పగలరా? ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్సెల్ అంటాం దాన్ని. ఇందాక ఎక్సీ ఏ విధంగా ఏందో ఇక్కడ ఎక్సెల్ ఎంతకి దేనికి ఈక్వల్ అవుతుంది? దట్ ఈస్ ఒమేగా ఇంటూ ఎల్. వి నాట్ బై ఆర్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని ఆర్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్. దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ ఐ ప్లాట్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ఒమేగా అండ్ ఎక్సెల్ అప్పుడు ఏమొస్తుంది మనకి? సో ఇఫ్ ఐ ప్లాట్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ఎక్సెల్ అండ్ ఒమేగా, సో మనకి ఏం రావాలి అప్పుడు? ఎక్సెల్కి ఒమేగాకి స్ట్రైట్ లైన్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా కాబట్టి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఒరిజిన్. Now let's draw the graphs again. By the way, ఇక్కడ కరెంట్ లీడ్ అవుతుందా ల్యాగ్ అవుతుందా? కరెంట్ ల్యాగ్ అవుతుంది. మైనస్ పై బై టూ అంటే కరెంట్ ల్యాగ్స్ ద వోల్టేజ్ బై పై బై టూ. అండ్ బిఫోర్ దట్ అగైన్ ఒమేగా జీరో ఉందనుకోండి, అప్పుడు ఎక్సెల్ ఎంత అవుతుంది? జీరో. అంటే ఇట్ బిహేవ్స్ యాజ్ అన్ షార్ట్ సర్క్యూట్, ఒక కండక్టింగ్ వైర్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఐ విల్ రైట్ దట్ పాయింట్ ఆల్సో. If omega is equals to 0, the inductor behaves as a conductor or behaves as a short circuit. అదే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినైట్ అయితే అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినైట్ అవుతుంది. Or the inductor behaves as an open circuit. Now again let's plot the graph. First మళ్ళీ మన voltage graph గీద్దాము. ఇది వోల్టేజ్ అనుకోండి. అప్పుడు కరెంట్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కరెంట్ అనేది ల్యాగ్ అవ్వాలి, అంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడైతే మ్యాక్సిమం ఉంది ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం, అండ్ మళ్ళీ ఇక్కడ అది జీరో, అగైన్ మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు అది సేమ్ మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు జీరో. సో ఇఫ్ ఐ ప్లాట్ ఎ గ్రాఫ్ that should look something like this. So malli voltage is white and red is our current. Ade phasor diagram geesinattleite what happens if I draw the phasor diagram? మనకి సేమ్ మళ్ళీ కరెంట్ ఇలా ఉన్నట్లయితే వోల్టేజ్ ఏదైతే ఉందో అది వోల్టేజ్ ఇక్కడ ఏమవుతుంది? బై అది మనం రాయలేదు, ఆ పాయింటే రాయలేదు. సో మనం దీన్ని రబ్ చేసి ఒకసారి రాద్దాం. సో ఇక్కడ ఏది లీడ్ అవుతుంది, ఏది ల్యాగ్ అవుతుంది? కరెంట్ ల్యాగ్స్ ఆర్ ద కరెంట్ ల్యాగ్ ద వోల్టేజ్. lags the voltage by pi by 2. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా రాయాలి అంటే దాన్ని ఏం రాయొచ్చు? ద వోల్టేజ్ లీడ్స్ ద కరెంట్ బై పై బై 2. బ్యూటిఫుల్. సో మళ్ళీ లాస్ట్కి ఉన్న ఒక డయాగ్రామే అంటే కరెంట్ కనుక ఇలా ఉన్నట్లయితే
మనకి వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది వోల్టేజ్ లీడ్ అవుతుంది అంటే యూ షుడ్ గెట్ వోల్టేజ్ లైక్ దిస్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ that should lead the current by pi by 2. So that is your pi by 2 again. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కండక్టర్ని, ఇండక్టర్ని, కెపాసిటర్ని వీటన్నిటిని కూడా కలిపి ఏం జరుగుతుందో ఒకసారి చూడబోతున్నాం. ఆ మూడింటిని మనం ప్యారలల్గా కనెక్ట్ చేయొచ్చు, లేదంటే సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. మన నీట్ లెవెల్ అయితే ఓన్లీ మనం సిరీస్ కనెక్షనే చూస్తాం, అది కూడా ఒకటే టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. ఒకసారి మనం ఇదంతా కూడా మీరు నోట్ డౌన్ చేసినట్లయితే వీ విల్ మూవ్ ఆన్ టు దట్ పార్ట్. వన్స్ వీ డ్రా సమ్ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఫ్రమ్ దట్ వీ విల్ ఎండ్ దిస్ లెక్చర్ ఫర్ టుడే. టుమారో కొత్త రోజు కాబట్టి వీ హ్యావ్ క్లాస్. కొత్త రోజు కొత్తగా క్లాసులు వినండి, అప్పుడు మీకు అలవాటు అవుతుంది. యూ నీడ్ టు సెట్ ద ఫేస్. నీకేముంది, యూనివర్సిటీలోకి వెళ్ళిపోతావు ఏదో ఒకటి. నీకు ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ అంటున్నావు చూడు నివాస్. సో లెట్స్ రిమూవ్ దిస్ పార్ట్. సో ఒకసారి మనం మూడింటిని కనెక్ట్ చేసింది గీద్దాం. So can I remove this part? Hold. So last part, we'll connect everything simultaneously and see what's going to happen. Let's say నా దగ్గర ఒక రెసిస్టర్ ఉంది, రెసిస్టెన్స్ R, అండ్ నా దగ్గర ఒక ఇండక్టర్ ఉంది, ఇండక్టెన్స్ L, అండ్ నా దగ్గర ఒక కెపాసిటర్ ఉంది, కెపాసిటెన్స్ C. సో ఈ L అని రాసే బదులు ఇండక్టర్ ఆఫ్ ఇండక్టివ్ రెసిస్టెన్స్ XL అని రాసుకోండి, C అని రాసే బదులు XC అని రాసుకోండి. Now let's connect this to an AC source. AC source voltage V is equals to V0 sin omega t. సో ఇంకా మనం చూసినట్లయితే టోటల్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో టోటల్ వోల్టేజ్ V is equals to, I can write voltage across resistor plus voltage across inductor plus voltage across capacitor. Or let's go for అన్నిట్లో కూడా కరెంట్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇందులో కరెంట్ I అనుకున్నట్లయితే అన్నిట్లో కూడా కరెంట్ IA ఉంటుంది. సో ఆ కరెంట్ I ఎంత ఉంటుందో అని చెప్పేసి కనిపెట్టడమే ఇప్పుడు మన గోల్. సో లెట్స్ సే కరెంట్ I ఉంది అనుకుందాం. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎలా ఉంటుందంటే దట్ వుడ్ బి అలాంగ్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద కరెంట్. ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం రెసిస్టర్లో కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో వోల్టేజ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, బికాస్ దే బోత్ విల్ బి ఇన్ ఫేస్. వాట్ అబౌట్ ద కెపాసిటర్? లాగ్స్ అవుతుంది. సో దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. అండ్ ఇండక్టర్లో చూసినట్లయితే లీడ్స్, దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. ఇప్పుడు మనం చూసినట్లయితే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కెపాసిటర్ రెండు కూడా అపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ కనుక్కోవాలన్నట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో మనం దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇట్ సైడ్ VL మైనస్ VC ఉంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసి VR ఉంది. సో రిజల్టెంట్ వోల్టేజ్ అయితే ఉంటుందో దట్ V, లెట్స్ సే దట్ మేక్స్ అన్ యాంగిల్ ఫై అనుకుందాం. దట్ ఫై ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్. దాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం, కాస్ ఫై. కాస్ ఫై ఇస్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ పవర్ ఫ్యాక్టర్. ఇంకా మనం ఏం రాయొచ్చు? V ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VL మైనస్ VC హోల్ స్క్వేర్ ప్లస్ VR హోల్ స్క్వేర్. సో V ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ VL? ఇందాక మనం చూసాం VL అంటే I ఇంటూ XL, V ఈజ్ ఈక్వల్స్ IR కాబట్టి. సో I ఇంటూ XL మైనస్ I ఇంటూ XC హోల్ స్క్వేర్ ప్లస్ I ఇంటూ R
హోల్ స్క్వేర్. సో ఇంకొంచెం మనకి v ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. లేదు అంటే మనం దీన్ని I ఈజ్ ఈక్వల్స్ టు v బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL అంటే ఏంటి, ఒమేగా ఎల్, ఒమేగా ఎల్ మైనస్ XC అంటే 1 బై ఒమేగా C హోల్ స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. So this is quite an important result, the ultimate equation for the current in AC circuit. So I is equals to V by square root of omega L minus 1 by omega C whole square plus R square. So ఈక్వేషన్ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ కంక్లూజన్స్ కూడా తీసుకొద్దాం. సో ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందో చెప్పగలరా? వెన్ విల్ దిస్ కరెంట్ బి మ్యాక్సిమం? కరెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? ఎప్పుడైతే కూడా ఈ కిందున్న వాల్యూ మినిమం అవుతుందో అప్పుడు అది కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో అది ఎప్పుడు అవుతుంది అంటే ఫర్ కరెంట్ I ఈజ్ టు బి మ్యాక్సిమం, I ఈజ్ మ్యాక్స్ వెన్ XL ఈజ్ ఈక్వల్స్ టు XC. ఎందుకంటే ఇది జీరో అవ్వాలి, ఇది మినిమం వాల్యూ ఎప్పుడు అవుతుందంటే XL ఇది ఏదైతే ఉందో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎప్పుడు మినిమం అవుతుందంటే వెన్ XL ఈజ్ ఈక్వల్స్ టు XC అయినప్పుడు. ఆర్ XL ఈజ్ ఈక్వల్స్ టు XC అంటే XL అంటే ఒమేగా ఎల్, omega is L is equals to 1 by omega C, or omega is equals to 1 by square root of LC. దీన్నే మనం రెజోనెన్స్ కండిషన్ అంటాం. సో ఒకవేళ మనం సెట్ చేసిన ఫ్రీక్వెన్సీ కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సీకి ఈక్వల్ అయినట్లయితే అప్పుడు ఆ సర్క్యూట్లోని కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో దిస్ ఈజ్ condition for resonance. So quite important, most important. మొత్తం ఈ చాప్టర్లో ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో రెజోనెన్స్ ద హార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఎప్పుడైతే కూడా లంగ్స్లో ఇంకా స్టమక్ అవేం లేవమ్మా, లివర్. సో ఎప్పుడైతే కూడా ఒమేగా మనం ఇచ్చిన యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది 1 బై రూట్ ఎల్సీకి ఈక్వల్ అయినట్లయితే అప్పుడు కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. దాన్ని మనం రెజోనెన్స్ కండిషన్ అంటాం. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, దాన్ని మనం ఏమంటాం అంటే జెడ్ అంటాం, ఇంపెండెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఎందుకంటే I ఈజ్ ఈక్వల్స్ V బై R ఫామ్లో ఉంది. సో ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ impedance, oh I forgot that how you independent కాదమ్మా, impedance Z is equals to square root of omega L minus 1 by omega C whole square plus R square. ఇంకొక పాయింట్ చెప్పేసి we will end this lecture. What about the value of cos phi? I will redraw that diagram once. ఇక్కడే గీద్దాం. సో జనరల్గా మనం చూసినట్లయితే టోటల్ రెసిస్టెన్స్ ఇంపెడెన్స్ని ఇలా గీయచ్చు ఇక్కడ. అండ్ యూ గాట్ XL మైనస్ XC అండ్ యూ గాట్ R. సో వాట్ ఈస్ tan phi? ఇంకొంచెం మనం tan phi ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు అంటే XC by R. That is one important equation. What about cos phi? Cos phi opposites adjacent side which is R by Z. So you just remember these two equations too. సో ఎప్పుడైతే మనకి రెజోనెన్స్ కండిషన్ ఉంటుందో అప్పుడు కరెంట్ ఎంత ఉంటుందో చెప్పగలరా? కరెంట్ జీరోనా? కరెంట్ మ్యాక్సిమం అన్నప్పుడు మళ్ళీ కరెంట్ జీరో అంటున్నారు చూడండి. ఐ లైక్ ఇట్. సో ఎప్పుడైతే కూడా కరెంట్ మ్యాక్సిమం ఉంటుందో ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఒమేగా సి అన్నాం కాబట్టి ఈ టర్మ్ మాత్రమే జీరో అవుతుంది. అప్పుడు మనకి I ఈజ్ ఈక్వల్స్ టు V బై R వస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో కరెంట్ దట్ I
I is equals to V by R at resonance. సో రెజోనెన్స్ దగ్గర మీరు గుర్తుంచుకోవాల్సిన కండిషన్స్ ఒక 3 ఉన్నాయి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ 1/√LC, XL ఈజ్ ఈక్వల్స్ టు XC. అండ్ రెజోనెన్స్ కండిషన్లో కరెంట్ ఎంత ఉంటుందంటే V/R. డైరెక్ట్ ఫార్ములా చాలా వరకు మీరు క్వశ్చన్స్లో XL XC ఈక్వల్గా ఇస్తాడు. అండ్ రెజోనెన్స్ కండిషన్లో వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎంత ఉంటుందో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కూడా అంతే ఉంటుంది. XL ఈజ్ ఈక్వల్స్ XC అంటే ఏంటి దాని అర్థం? రెండిట్లో కరెంట్ సేమ్, రెండింటికి ఇంపెండెన్స్ కూడా సేమ్, అంటే రెండింటికి వోల్టేజ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఎట్ రెజోనెన్స్ కండిషన్ ఇంకో పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే VL ఈజ్ ఈక్వల్స్ టు VC, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. సో డైరెక్ట్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఇంతటితోటి మనకి ఈరోజు క్లాస్ సమాప్తం. రేపు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, అదేవిధంగా పవర్ కూడా ఉందన్నమాట. పవర్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్ టుమారో. బై ద వే అందరూ కూడా మన క్వాంటిఫై ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.